మార్నింగ్ చిల్డ్రన్ టుడే క్లాస్ ఓరల్ క్లాస్ అమ్మా. ఓరల్లో ఫస్ట్ జీకే స్టార్ట్ చేస్తున్నాను. జీకేలో ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ సీజన్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 3 seasons. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్. వన్స్ అగైన్, హౌ మెనీ సీజన్స్ ఆర్ దేర్? ఆన్సర్, దేర్ ఆర్ 3 seasons. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్. అలాగే సెకండ్ వన్, నేమ్ సమ్ సమ్మర్ ఫుడ్ ఐటమ్స్. సమ్మర్లో ఏమేమి తీసుకుంటాం మనం? ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, జ్యూస్, మ్యాంగోస్, వాటర్ మిలన్. ఓకే. థర్డ్ వన్, కెన్ యూ సీ ఎయిర్? నో, ఐ కాంట్ సీ ద ఎయిర్. క్వశ్చన్ ఏంటి నాన్న? కెన్ యూ సీ ఎయిర్? ఆన్సర్ ఏం చేయాలి? నో, ఐ కాంట్ సీ ద ఎయిర్. మనం గాలిని చూడగలమా? చూడలేం కదా, ఆస్వాదిస్తాం ఓన్లీ. కాబట్టి క్వశ్చన్ ఏంటి? కెన్ యూ సీ ఎయిర్? నువ్వు ఎయిర్ని చూడగలవా? ఆన్సర్ ఏం చెప్పాలి? నో, ఐ కాంట్ సీ ద ఎయిర్. అలాగే ఫోర్త్ క్వశ్చన్, నేమ్ సమ్ వింటర్ క్లోత్స్. వింటర్ అంటే ఏంటి? చలికాలం. ఈ చలికాలంలో మనం ఏమేమి దుస్తులు వేసుకుంటాం? స్వెటర్, మంకీ క్యాప్, సాక్స్. ఓకే. వన్స్ అగైన్, స్వెటర్. ఈ మంకీ క్యాప్ని ఉలెన్ క్యాప్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఓకే. ఉలెన్ క్యాప్, సాక్స్ ఏదైనా నేర్చుకోవచ్చు. స్వెటర్, ఉలెన్ క్యాప్, సాక్స్. ఓకే. నెక్స్ట్ ది వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ యూజ్ ఇన్ రైనీ డే? మనకు వర్షం వచ్చినప్పుడు మనం ఏం థింగ్స్ యూజ్ చేస్తాం? వర్షంలో తడుచుకుంటూ స్కూల్కి వచ్చేస్తామా? లేకపోతే ఏవి యూజ్ చేస్తాం? అంబరిల్లా, గొడుగును యూజ్ చేస్తాం కదా వర్షంలో తడవకుండా. మనం గొడుగు మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. అంబరిల్లా దేనికి? వర్షం వచ్చినప్పుడు మనం గొడుగు వేసుకుంటే మనం దాని లోపల ఉండి తడవకుండా ఉంటాం. అలాగే ఎండ బాగా వేస్తున్నప్పుడు కూడా మనం గొడుగుని యూజ్ చేయొచ్చు. ఆ వేడి మన మీద పడకుండా ఈ యొక్క అంబరిల్లా మనకి యూజ్ అవుతుంది. కాబట్టి వర్షం వచ్చినప్పుడు రెయిన్ కోట్, స్కూల్కి మీరు చాలా టైమ్స్ వేసుకొస్తూ ఉంటారు కదా వర్షం వచ్చినప్పుడు. అంబ్రెల్లాస్, రెయిన్ కోట్స్. వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ యూజ్ ఇన్ రైనీ డే? ఆన్సర్ ఏంటి? అంబ్రెల్లాస్, రెయిన్ కోట్. ఏమి యూజ్ చేస్తాం మనం? అంబ్రెల్లాస్, రెయిన్ కోట్. క్వశ్చన్ ఏంటన్నా? వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ యూజ్ ఇన్ రైనీ డే? అంబ్రెల్లాస్, రెయిన్ కోట్. ఓకే. ఈ క్వశ్చన్స్ మళ్ళీ ఈ 5 క్వశ్చన్స్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్, హౌ మెనీ సీజన్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 3 seasons. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్. సెకండ్ క్వశ్చన్, నేమ్ సమ్ సమ్మర్ ఫుడ్ ఐటమ్స్. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, జ్యూస్, మ్యాంగోస్, వాటర్ మిలన్. Third question, can you see air? Answer, no, I can't see the air. Fourth one, name some winter clothes. Sweater, woolen cap, socks. Fifth one, what type of things used in rainy day? Umbrellas, raincoats. Okay na? అలాగే మనం నేర్చుకునే స్టోరీ బెన్ అండ్ పామ్. స్టోరీ చూడండి ఒకసారి. బెన్ హ్యాస్ ఎ బ్లూ వ్యాన్. ద వ్యాన్ హ్యాస్ ఎ రెడ్ ఫ్యాన్. బెన్ విల్ గో టు సీ ద డ్యామ్ ఇన్ హిస్ బ్లూ వ్యాన్. నెక్స్ట్, he puts on his black hat. He keeps his bat in the van. చూడండి ఒకసారి స్టోరీ చూపిస్తున్నాను నేను మీకు. He puts on his black hat. He keeps his bat in the van. ఇక్కడ వరకు నేర్చుకోండి అన్న. He puts on his black hat. He keeps his bat in the van. ఇవన్నీ కూడా వ్యాన్లో పెట్టుకుంటున్నారనమాట, అక్కడ ఆడుకోవడానికి పనికొస్తాయి కదా అని. He puts on his black hat. He keeps his bat in the van. He puts on his black hat. He keeps his bat in the van. Once again, story Ben and Paul.
Ben has a blue van. The van has a red fan. Ben will go to see a dam in his blue van. He puts on his black hat. He keeps his bat in the van. He puts on his black hat. He keeps his bat in the van. ఓకేనా? ఈ స్టోరీ ఇక్కడ వరకు ప్రిపేర్ అవ్వండి. మనం రేన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఫస్ట్ రేన్ 5 mangoes on a tree. 5 monkeys dancing around me. 5 children ran to catch bee. 5 fingers can you see? Okay, next time hop a little, jump a little, 1 2 3. Run a little, skip a little, tap on knee. Bend a little, stretch a little, nod your head. Turn a little, sleep a little in your bed. Okay, once again. Hop a little, jump a little, 1 2 3. Run a little, skip a little, tap on knee. Bend a little, stretch a little, nod your head. Yarn a little, sleep a little in your bed. Okay, third rhyme మనం monkeys rhyme నేర్చుకుంటున్నాం. 5 little monkeys hanging from the tree. One fell down and now there are 4. మళ్ళీ 4 little monkeys hanging from the tree. One fell down and now there are 3. 3 little monkeys hanging from the tree. One fell down and now there are 2. 2 little monkeys hanging from the tree. One fell down and now there are 1. Let's count the monkeys. 5 4 3 2 1. మళ్ళీ చెప్పుకుందాం ఇదేమో చూడండి ఒకసారి. 5 little monkeys hanging from the tree. One fell down and now there are 4. 4 little monkeys hanging from the tree. One fell down and now there are 3. 3 little monkeys hanging from the tree. One fell down and now there are 2. 2 little monkeys hanging from the tree. One fell down and now there is 1. Let's count the monkeys. 5 4 3 2 1. ఓకేనమ్మా? ఈ 3 రేమ్స్ ప్రాక్టీస్ అవ్వండి. అలాగే వర్క్ బుక్ వర్క్ ఏంటో చూద్దాం. See all of you, look at the book. What is this picture? Pig. Next picture, dig, fig, wig. ఓకే, ఈ పిక్చర్స్కి పైన వర్డ్ ఇచ్చాడు కదా, FIG ఫిగ్. FIG ఫిగ్ అనేది ఎక్కడుంది? ఇది FIG ఫిగ్, అవునా? ఈ ఫిగ్ నెంబర్ ఎంత? 3. ఈ 3 నెంబర్ తీసుకొచ్చి మనం ఈ బాక్స్లో వెయ్యాలి. ఫస్ట్ చూడండి, బాక్స్లో ఫిగ్ FIG ఫిగ్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇది PIG పిగ్. ఈ నెంబర్స్ ఇచ్చాడు చూడండి ఒకసారి. ఫిగ్, విగ్, డిగ్, పిగ్. పిగ్ పిక్చర్ ఇక్కడ ఉంది, స్పెల్లింగ్ ఇక్కడ ఉంది. ఆ పిగ్ యొక్క స్పెల్లింగ్ నెంబర్ 3 ఇక్కడ రాసి మనకి ఎగ్జాంపుల్ చూపించాడు. అలాగే ఇప్పుడు ఈ పిక్చర్ ఏంటి? డిగ్, DIG డిగ్ ఎక్కడుంది? 4th వన్లో ఉంది. ఈ 4 నెంబరు ఈ యొక్క డిగ్ దగ్గర మనం వెయ్యాలి. నెక్స్ట్ ఫిగ్ కదా, ఇది పిగ్ దగ్గర ఉంది కాబట్టి ఇది 1 నెంబర్ వేయాలి నాన్న. 1. WIG విగ్ అనేది 2 నెంబర్లో ఉంది కాబట్టి WIG విగ్ అని 2 నెంబర్ ఇక్కడ వేయాలి. చూడండి ఒకసారి. 3 4 1 2. ఓకే, నెక్స్ట్ మనం IG వర్డ్స్ నేర్చుకుంటున్నాం. ఈ IG వర్డ్స్లో విగ్, ఫిగ్, డిగ్, పిగ్, ఈ
ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ మిస్ అయిందంటే ఇక్కడ ఈ స్టార్టింగ్ లెటర్ని మనం రాయాలి. చూడండి, ఫస్ట్ వన్ WIG విగ్. WIG విగ్. W అనే లెటర్ మిస్ అయింది, ఆ లెటర్ రాస్తాం మనం. తర్వాత FIG ఫిగ్. F లెటర్ మిస్ అయింది, FIG ఫిగ్. FIG ఫిగ్. తర్వాత DIG డిగ్. DIG డిగ్. DIG డిగ్. తర్వాత పిక్చర్ PIG పిగ్. P లెటర్ రాయాలి నాన్న ఇక్కడ, PIG పిగ్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఫుల్ సెంటెన్స్ వర్డ్స్ రాయాలమ్మా. రైటింగ్ IG వర్డ్స్. లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో అండ్ రైట్ ద వర్డ్. ఫస్ట్ పిక్చర్ WIG బిగ్. చూడండి, ఇక్కడ మొత్తం వర్డ్ మనమే రాయాలి, IG వర్డ్స్. WIG బిగ్. FIG ఫిగ్. DIG డిగ్. PIG పిగ్. ఓకేనా? ఈ 4 వర్డ్స్ రిటర్న్గా మనమే రాయాల్సి ఉంటుంది అన్న. చూడండి, WIG విగ్, FIG ఫిగ్, DIG డిగ్, PIG పిగ్. ఏం వర్డ్స్ ఇవి? IG వర్డ్స్. IG అనేది కామన్గా వస్తుంది, స్టార్టింగ్ లెటర్ మాత్రం చేంజ్ అవుతుంది. దీస్ ఆర్ IG వర్డ్స్. WIG విగ్, FIG ఫిగ్, DIG డిగ్, PIG పిగ్. ఓకేనమ్మా? టుడే IG వర్డ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేమ్మా? ఓకే, థ్యాంక్ యూ.